అమెరికా సంచలన అడుగులు వేస్తోంది. ఇరాన్ చెప్తున్నట్టుగా ఏళ్ల తరబడి ఇరాన్ యుద్ధానికి సిద్ధమవడం కాదు, అమెరికా సిద్ధమవుతున్నట్టుంది. తాడో పేడో తేల్చేందుకే సిద్ధమవుతున్నట్టుంది. తాజాగా 1,00,000 మంది సిబ్బందిని, అంటే 1,00,000 మంది సైన్యాన్ని ఇప్పుడు అక్కడికి చేర్చడానికి రెడీ అవుతోంది ఇరాన్ దగ్గరికి. అది కూడా ఎవరు, ప్రత్యేకించి రాబోయే 3 వారాల్లోపు పారాట్రూపర్స్, అంటే మన ఆకాశంలో నుంచి ఒక్కసారిగా దూకి దాడి చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి బృందాన్ని రంగంలోకి దించబోతోంది. వాళ్ళందరూ ఇప్పుడు బయలుదేరుతున్నారు అమెరికా నుంచి. ఆ బయలుదేరేటటువంటి విజువల్స్ని ప్రొజెక్ట్ చేస్తూ అమెరికన్ మీడియా చెప్తోంది, ఏకంగా 1,00,000 మంది ఇప్పుడు యుద్ధానికి బయలుదేరుతున్నారు. అమెరికా అధ్యక్షుడి యొక్క కోరిక తీర్చడానికి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆలోచనలకు అనుగుణంగా అమెరికన్ సైన్యం పనిచేయబోతుంది. వాస్తవంగా చాలా రోజుల నుండి అమెరికా ట్రంప్ వచ్చాక ఎవడో దేశాల గొడవల్లో మేము దూరం అని చెప్పింది, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ కోసం తన సిద్ధాంతాన్ని మార్చుకుంది. ట్రంప్ తన సిద్ధాంతాన్ని మార్చుకున్నాడు. ఒకటి, తన రాజకీయ పర్పస్ అవసరాల దృష్ట్యా కూడా ఏకంగా 1,00,000 మందిని దించడం అంటే అందులో ఎంతమంది ప్రాణాలతో తిరిగి వస్తారో తెలియదు. ఎందుకంటే భూమి మీద చేసే యుద్ధం పారాట్రూపర్స్ వార్ అంటే అనేక మంది చచ్చిపోతారు. ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి కూడా 20-30 వేల మంది చచ్చిపోయారని హమాస్ చెప్తే, లేదు మా వాళ్ళు 1000-1500 మంది చచ్చిపోయారని చెప్పింది అటు ఇజ్రాయెల్. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.